డీటెయిల్స్ చూస్తే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట లభించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పిచ్చారు. ఈ ఇద్దరిపై గత వారమే స్పీకర్ విచారణను ముగించి తీర్పును రిజర్వులో పెట్టగా ఇవాళ స్పీకర్ తుది తీర్పు ఇచ్చారు. ఇదే ఆరోపణలపై ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ ఇవాళ దానం, కడియం శ్రీహరులకు క్లీన్ చిట్ ఇవ్వడంతో మొత్తం 10 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించింది. మార్చి 12న సుప్రీంకోర్టులో దానం, కడియంల పిటిషన్లపై విచారణ జరగనుంది. స్పీకర్ పరిధిలో తాను ఏ తప్పు చేయలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బీఆర్ఎస్ క్రమశిక్షణ కమిటీ కూడా తన వివరణ తీసుకోలేదన్నారు. తాను బీఆర్ఎస్ మెంబర్షిప్ వదులుకోలేదు, వేరే ఏ పార్టీ మెంబర్షిప్ తీసుకోలేదన్నారు దానం నాగేందర్. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా తన వివరణ అడగలేదు, అసెంబ్లీలో విప్ జారీ చేయలేదని చెప్పారు. సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపిస్తానన్నారు దానం నాగేందర్. స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఉన్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరులకు స్పీకర్ క్లీన్ చిట్ పై కేటీఆర్ స్పందించారు. క్లీన్ చిట్ ఇవ్వటంపై ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా, బహిరంగ దాడిగా కేటీఆర్ అభివర్ణించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని ఆయన విమర్శించారు. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే స్పీకర్ దానికి ముద్ర వేస్తే ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయని కేటీఆర్ అన్నారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. ప్రజలు సరైన సమయంలో సమాధానం చెబుతారని కేటీఆర్ తెలిపారు. ఫిరాయింపు కేసులో స్పీకర్ నిర్ణయం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థ కూని అవుతుందన్నారు. కన్నతల్లే బిడ్డను చంపటం ఎంత పాపమో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం కూడా అంతకంటే ఎక్కువ పాపమన్నారు. ఇక ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీర్పు ఉందన్నారు. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా పోటీ చేసిన అనర్హత వేటు వర్తించకపోవటం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రచారం చేసినా పార్టీ ఫిరాయించలేదని చెప్పటం హాస్యాస్పదమన్నారు. ఫిరాయింపు కేసులో స్పీకర్ నిర్ణయం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థ కూని అవుతుందన్నారు. కన్నతల్లే బిడ్డను చంపటం ఎంత పాపమో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం కూడా అంతకంటే ఎక్కువ పాపమన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీర్పు ఉందన్నారు. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా పోటీ చేసిన అనర్హత వేటు వర్తించకపోవటం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ కండవా కప్పుకొని ప్రచారం చేసినా పార్టీ ఫిరాయించలేదని చెప్పటం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్ కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో ప్రమాణం చేయించారు. శివప్రతాప్ శుక్లా గవర్నర్గా తెలుగులో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా రుద్రాపూర్లో 1952లో ఏప్రిల్ 1న జన్మించిన శివప్రతాప్ శుక్లా 4 సార్లు ఎమ్మెల్యేగా, యూపీ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు.
ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా చేసిన శివప్రతాప్ శుక్లా తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు. నేను తెలంగాణ గవర్నర్గా నా బాధ్యతలు శ్రద్ధతో నిర్వహిస్తానని నా పూర్తి సామర్థ్యం మేరకు రాజ్యాంగాన్ని మరియు చట్టాన్ని పరిరక్షిస్తానని సంరక్షిస్తానని కాపాడుతానని తెలంగాణ ప్రజల సేవలో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం అంకితం అవుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. With the permission of Honorable Chief Justice, I conclude the swearing-in ceremony. మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ, గంగారం ఏజెన్సీ మండలాల్లో అడవులు అగ్నిగుండంలా మారుతున్నాయి. ఎగిసిపడుతున్న ఎర్రటి మంటలకు అపారమైన అటవీ సంపద ఆహుతవుతోంది. కళ్ల ముందే దశాబ్దాల చరిత్ర కలిగిన భారీ వృక్షాలు కాలి బూడిదవుతున్నా అటవీ శాఖ యంత్రాంగం మాత్రం నిద్రమత్తు వీడటం లేదు. వేసవికాలం రాకముందే అడవుల్లో కార్చిచ్చు మొదలైంది. గాలివాటంతో మంటలు అడవిని చుట్టేస్తున్నాయి. చిన్న పొదలతో మొదలైన మంటలు ఇప్పుడు ఆకాశాన్నంటే ఎత్తులో ఉన్న భారీ వృక్షాలకు కూడా పాకాయి. దీనివల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా అడవిలోని మూగజీవాలు ప్రాణభయంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. నిఘా లోపం, ముందస్తు జాగ్రత్తలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ మంటలను అదుపు చేసి మిగిలిన అటవీ సంపదతో పాటు జీవరాశులను కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ, గంగారం ఏజెన్సీ మండలాల్లో అడవులు అగ్నిగుండంలా మారుతున్నాయి. ఎగిసి పడుతున్న ఎర్రటి మంటలకు అపారమైన అటవీ సంపద ఆహుతవుతోంది. కళ్ల ముందే దశాబ్దాల చరిత్ర కలిగిన భారీ వృక్షాలు కాలి బూడిదవుతున్నా అటవీ శాఖ యంత్రాంగం మాత్రం నిద్రమత్తు వీడటం లేదు. వేసవికాలం రాకముందే అడవుల్లో కార్చిచ్చు మొదలైంది. గాలివాటంతో మంటలు అడవిని చుట్టేస్తున్నాయి. చిన్న పొదలతో మొదలైన మంటలు ఇప్పుడు ఆకాశాన్నంటే ఎత్తులో ఉన్న భారీ వృక్షాలకు కూడా పాకాయి. దీనివల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా అడవిలోని మూగజీవాలు ప్రాణభయంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న అటవీ శాఖ అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. నిఘా లోపం, ముందస్తు జాగ్రత్తలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ మంటలను అదుపు చేసి మిగిలిన అటవీ సంపదతో పాటు జీవరాశులను కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం ప్రపంచమంతా పడుతోంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ దిగుమతులు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు. ప్రస్తుతం యుద్ధ సాకుతో కేంద్ర వాణిజ్య, గృహ వినియోగాల సిలిండర్ల ధర పెంచడాన్ని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం గ్యాస్ కొరత లేదని, బ్లాక్ మార్కెట్ అనేది అవాస్తవమని, వినియోగదారులు ముందస్తుగానే గ్యాస్ బుకింగ్స్ చేసుకోవడంతో డిమాండ్ పెరిగి సప్లై కొంత ఆలస్యం అవుతుందని డెలివరీ బాయ్స్ చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఇరాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారతదేశంలో ప్రజలందరూ కూడా భయాందోళనకు లోనవుతున్నారు. ముఖ్యంగా గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడుతుందనేటువంటి అనుమానాలతోటి ఇప్పటికే ప్రజలందరూ కూడాను పెద్ద ఎత్తున చమురు ధరలు కావచ్చు, మరోవైపు గ్యాస్ ధరలు కూడా ఇప్పటికే పెరిగిన పరిస్థితి. కమర్షియల్ సిలిండర్ మీద 115 రూపాయలు, డొమెస్టిక్ సిలిండర్ మీద 60 రూపాయలు పెంచడంతో ఇప్పటికే వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గ్యాస్కి కానీ చమురుకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ రకంగా ధరలు పెంచడానికి గల కారణం యుద్ధం సాగుతోనే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ సర్కారు ఈ పన్నాగం పన్నుతున్నదంటూ
వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. మరోవైపు మనం చూసుకున్నట్టయితే గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతాయి అనేటువంటి భయం. మరోవైపు గ్యాస్ కొరత ఎక్కడ ఏర్పడుతుందని చెప్పి ఇప్పటికే గృహ అవసరాలకు వినియోగించేటువంటి గ్యాస్ని పెద్ద ఎత్తున ముందస్తుగానే బుకింగ్ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు కమర్షియల్ సిలిండర్ల మీద కూడాను భారీగా ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా వ్యాపారవేత్తలు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో ఉన్నటువంటి రఘురామ్ గ్యాస్ ఏజెన్సీ సంబంధించినటువంటి డెలివరీ బాయ్ మనతో ఉన్నారు. అతను అడిగి తెలుసుకుందాం. బాబు చెప్పండి, ఈ గ్యాస్ కొరత అనేది ఇప్పటివరకు ఏదైనా ఉందా, ఉండబోయే అవకాశం ఉందంటారా? ఇప్పటికైతే గ్యాస్ కొరత ఏం లేదు సార్. ఇప్పుడు గ్యాస్ దొరకదని భయంతో ఎక్కువ జనాలు అందరూ బుకింగ్ పెరిగిపోయి దానివల్లే కొద్దిగా లేట్ అవుతుందో 4-5 రోజులు పెడుతుంది తప్ప గ్యాస్ అయితే కొరత అనేది ఏంటి కనిపించలేదు సార్. అంటే జనరల్గా ఇంతకుముందు అయితే గ్యాస్ మనం బుక్ చేసుకుంటే 15 రోజులకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు 21 days అని పెట్టారు. 4 రోజులకు ఒకసారి పెట్టారు సార్. అది 4 రోజులకు అయిన తర్వాతే మళ్ళీ బుకింగ్ తీసుకుంటుంది. లేదా ముందుగా బుక్ చేద్దామన్నా బుకింగ్ తీసుకోవచ్చు సార్. అసలు రెగ్యులర్గా డిమాండ్ ఏ రకంగా ఉండేది ఇంతకు ముందు, ఈ 4-5 రోజుల నుంచి ఎలా అనిపిస్తుంది? అంటే బుకింగ్స్ ఏ మేరకు పెరిగాయి అంటారు? అప్పుడు ముందు బుక్ చేసిన మరుసటి రోజు ఇచ్చేస్తాను సార్. ఇప్పుడు యుద్ధ వాతావరణం వల్ల జనాలు భయపడి బుకింగ్ ఎక్కువ పెరిగింది కాబట్టి ఇప్పుడు లేట్ అవుతుందండి సార్. ఇప్పుడు జనరల్గా ఈ డొమెస్టిక్ సిలిండర్ కానీ లేదంటే కమర్షియల్ సిలిండర్ కానీ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. వ్యాపారస్తులు అంటే చిన్న చిన్న బళ్ళు ఏవైతే టిఫిన్ కొట్లు ఉంటాయో రోడ్ల మీద, లేదంటే హోటల్స్ కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు కానీ ఏమో సిలిండర్ ధర పెరిగిపోయింది, అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీలు కూడా బ్లాక్లో అమ్ముతున్నారు, ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా బ్లాక్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. నిజమేనా? అదంతా ఉట్టితే సార్. ఇప్పుడు ఇది కస్టమర్దే తప్ప ఓటీపీ రాసుకొని సిలిండర్ ఇస్తాం, ఏ హోటల్కి కానీ దేనికి కానీ సప్లై లేదు. పక్కాకి భయంతో పక్కగా ఓటీపీ తీసుకొని కస్టమర్కి ఇస్తాం, అంతే తప్ప వాటిలో కాదు ఎట్లు ఇవ్వలేదు సార్. ప్రస్తుతానికి కమర్షియల్ సిలిండర్ ధర ఎంత ఉంది, డొమెస్టిక్ సిలిండర్ ధర ఎంత ఉంది? ఇప్పుడు 921 సార్ డొమెస్టిక్ది. కమర్షియల్ అనేది ఇప్పుడు నాకు రేట్స్ వాడలేదు సార్. ఇంక నేను అది రేట్స్ వాడలేదు. మాకు కమర్షియల్ కూడా ఇప్పుడు కొంచెం రాలేదు, అంతవరకు తెలుసు. ప్రస్తుతానికైతే గ్యాస్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి గ్యాస్ అయితే ఇబ్బంది లేదు సార్. మాకు లోడ్లు వస్తాయి, కానీ బుకింగ్ పెరిగిపోవడం వల్ల మాకు లేట్ అవుతుంది లోడ్లు. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే పర్టికులర్గా విశాఖపట్నం ఎంవీపీ కాలనీ అత్యంత పాష్ ఏరియాగా చెప్పుకున్నటువంటి ఎంవీపీ కాలనీ ఏరియాలో గ్యాస్కి ఎలాంటి కొరత లేదని చెప్పి ముందస్తుగానే కస్టమర్స్ బుకింగ్లు పెద్ద ఎత్తున చేసుకున్న నేపథ్యంలోనే కొంతవరకు మామూలుగా అయితే ఒక్కరోజు 24 hours డెలివరీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే 4-5 రోజులు సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం గ్యాస్ ఫ్రీక్వెంట్గానే దొరుకుతున్నదని చెప్పి డెలివరీ బాయ్స్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అర్జున్తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్. గ్యాస్ ధరల పెరుగుదలపై సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై ధరల భారం మోపుతున్నాయని మండిపడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత హామీలన్నీ పక్కన పెట్టారు. విపరీతంగా ధరలు పెంచుకుపోతున్నారు. ఓ పక్క ఉపాధి లేదు, ఉపాధికి తగ్గట్టు కూలి లేదు. ఈ తరుణంలో గ్యాస్ ధర పెంచడం అనేది కరెక్ట్ కాదు. గ్యాస్ విపరీతంగా ధరలు పెంచేస్తున్నారు. ఇప్పుడు నిన్న 60 రూపాయలు పెంచారు. ఇంటికి వచ్చేటోడికి 1200-1100 గ్యాస్ అవుతుంది. సామాన్యులు బతకడం కష్టం కాబట్టి తక్షణమే పెంచిన గ్యాస్ ధర రద్దు చేయాలి. ప్రజలకు అనుకూలంగా ధరలు ఉంచాలి, ఉపాధి కల్పించాలి. అంతేకాని తప్పితే ధరలు పెంచుకుంటూ పోతే కనుక సామాన్యులు బతకడం కష్టం. తక్షణం మేము కోరుకుంటుంది మాకు వేతనంకి తగ్గట్టుగా ధరలు ఉండాలి. గ్యాస్ ధర వెంటనే రద్దు చేయాలి. అయితే గ్యాస్ ధర చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఎందుకంటే అటు నెలకి ఒక రోజు ముందు బుక్ చేయమంటారు, నెలకి ఒకసారి ఇస్తానంటారు. అది ఒక రెండు వచ్చి ఏదో పార్టీలు అవ్వచ్చు, ఇంట్లోనే ఫంక్షన్ అవ్వచ్చు, అది చాలా ప్రాబ్లంగా ఉంది. అది ఏదో ప్రాబ్లం సాల్వ్ చేయమని పిఎం గారు కానీ సీఎం గారు కానీ వాళ్ళు వీటి కోసంగా శ్రద్ధ తీసుకోకపోతే కర్రల పొయ్యిలు పెట్టుకోవాల్సి వస్తుంది. అడవి శాఖ నరుక్కొని వచ్చి కర్రల పొయ్యిలు పెట్టుకోవాల్సి వస్తుంది. గొడవలు వచ్చే సూచనలు ఉన్నాయి. దయచేసి ఆ యొక్క ఇది ఆపి తక్షణ పరిష్కారం చేసి మాకు గ్యాస్, పెట్రోల్ అన్నీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. పెద్ద బండ్లు ఇచ్చేయాలని ముందు, ఇప్పుడు బండ్లు చూస్తే బండ్లు పెట్టిన టైంకి ఇవ్వకుంటున్నారు. 1840 రూపాయలు ఉండేది అప్పుడు రేటు. ఇప్పుడు వేయలేందే 1945 రూపాయలైనా సరే సకాలంలో బండ్లు ఇవ్వకుంటున్నారు. 3 రోజులు 4 రోజులు పడుతుంది. ఇలాగైతే మేము ఎలా చేయాలండి? వ్యాపారాలు ఎలా చేయాలో మాకు తెలియటం లేదు. అందువల్ల మేము రిక్వైర్ చేస్తున్నామండి. దయచేసి త్వరగా వచ్చేటట్టు చూడండి. మాది పాగిరేపేట నియోజకవర్గం పెసరవారి మండలం తిమ్మాపురం భారత గ్యాస్ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు శివకుమార్ అండి. గ్యాస్ రేట్లు బాగా పెరిగాయండి. ఇంతకుముందు 862 రూపాయలు ఉండేది, ఇప్పుడు 922 అయింది. 60 రూపాయలు పెరిగింది సరే.
డొమెస్టిక్ సిలిండర్ దగ్గర. కమర్షియల్ సిలిండర్ 18.30 ఉండేదండి, ఇప్పుడు 19.45 అయిందండి. 115 రూపాయలు పెరిగింది సార్. పైన యుద్ధాలు జరగడం వల్ల లోడ్లు సరిగా రావట్లేదు. గ్యాస్ చాలా ఇబ్బందిగా ఉంది. కస్టమర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు, సఫర్ అవుతున్నారు. బుకింగ్ ఇంకా 1500 మంది బుక్ చేసుకున్నారు, వాళ్ళకి అందించలేకపోతున్నాం. చాలా కస్టమర్లు ఎక్కువ ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. పైన లోడ్లు రావడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరానికి మణిహారంగా ఉన్న గరుడ వారధిపై తిరుపతి పోలీసులు ఆంక్షలు విధించారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం నిర్మాణం చేసిన గరుడ వారధిపై బైక్లతో పాటు భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, కార్పొరేషన్ కమిషనర్ సంయుక్తంగా తీసుకున్న నిర్ణయంపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరానికి గరుడ వారధి మణిహారంగా ఉంది. తిరుపతి నగరంలో సుమారు 5 లక్షల మంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో నిత్యం అన్ని ప్రాంతాలలో కూడా వాహనాల ట్రాఫిక్కి తీవ్ర అంతరాయంగా ఉన్న నేపథ్యంలోనే 2017లో అప్పటి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండిందో ఆ ప్రభుత్వం కూడా తిరుపతి నగరంలో కూడా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక కారిడార్ను తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎలివేటెడ్ కారిడార్ను కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే 2019లో కూడా ఈ యొక్క గరుడ వారధికి పునాదులు పడ్డాయి. ఆ తర్వాత 2023 వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క గరుడ వారధిని ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే 684 కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతి అదేవిధంగా స్మార్ట్ సిటీ సంయుక్త భాగస్వామ్యంతో ఈ యొక్క 684 కోట్ల రూపాయలతో నిర్మించిన 6.5 కిలోమీటర్ల మేర ఉన్న 174 పిల్లర్స్తో ఈ యొక్క గరుడ వారధి నిర్మాణం జరిగింది. అయితే తిరుపతిలో ప్రధానంగా 5 లక్షల మంది జనాభా ఉన్న నేపథ్యంలోనే ప్రతి ఇంటికి ద్విచక్ర వాహనాలు ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనార్థం తిరుపతికి ఇక్కడికి వస్తుంటారు. సుమారు ప్రతిరోజు 70 నుంచి 80 వేల మంది భక్తులు తిరుపతి నగరానికి వస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలో కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కారణంగా ట్రాఫిక్ని నియంత్రించడానికి ఈ యొక్క గరుడ వారధి ఎంతగానో దోహదపడుతుందని తిరుపతి ప్రజలు ఎంతగానో భావించారు. అయితే ఈ క్రమంలోనే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుక ఊడిగిందన్న చందంగా తయారైంది తిరుపతిలోని ప్రజల పరిస్థితి. ఎందుకంటే ఇటీవల తరచూ యొక్క గరుడ వారధి పైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే యొక్క అధికారులు నిర్ణయాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ యొక్క నిర్ణయం ఏ విధంగా ఉందంటే తిరుపతి గరుడ వారధి పైన వాహనాల రాకపోకలు అంటే ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాలు రాకపోకలను నిలిపివేస్తూ ఆంక్షలు విధిస్తూ ఈ రోజు నుంచి అమలు తీసుకొని వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులను యొక్క గరుడ వారధి పైన కార్లు, ఆటోలు మాత్రం అనుమతిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ బస్సులను కూడా అనుమతిస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నవారు కూడా యొక్క ద్విచక్ర వాహనాలను అనుమతించకపోవడంతో యొక్క నగరంలో ఆ యొక్క ట్రాఫిక్ అంతరాయం కూడా తీవ్ర ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చిన యొక్క గరుడ వారధిని తిరిగి 2 వీలర్లను కూడా అనుమతించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ప్రజల సౌకర్యార్థం తీసుకొచ్చిన ఈ యొక్క గరుడ వారధి పైన ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలోనే వాటిని నియంత్రించే విధంగా ఆలోచన చేయాలి తప్ప ఇలా ఆంక్షలు విధించి వాహన రాకపోకలకు అంతరాయం కలిగించడం మంచిది కాదని చెప్పి కూడా ప్రజలు చెప్తున్నారు. ఏదైతే సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలని రాకపోకలను నిలిపివేస్తే సరిపోతుంది, మిగిలిన సమయాల్లో కూడా అనుమతించాలని చెప్పి కూడా ఈ యొక్క స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. ప్రధానంగా ఏదైతే అంటే రోడ్లపైకి వస్తే ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్లపైకి రాకుండా ఆపాలని చెప్పి ప్రయత్నం చేయడం సరైంది కాదని, ఏదైతే ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే యొక్క 6.5 కిలోమీటర్లు అంటే సుమారు కపిల్ తీర్థం నుంచి తిరుచానూరు వరకు ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ పైన కేవలం 2 మలుపుల వద్దే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటి ప్రాంతాల్లో కూడా ఏదైనా సూచిక బోర్డులు అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కూడా చర్యలు చేపడితే సరిపోతుందనే వాదన కూడా బలంగా స్థానికులు వినిపిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క గరుడ వారధి పైన వాహన రాకపోకలను నిలిపివేస్తూ అటు ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయం పైన కూడా పునరాలోచన చేయాలనే వాదన కూడా గట్టిగా స్థానిక ప్రజలు వినిపిస్తున్నారు. కెమెరామెన్ రమణతో రాజ్ న్యూస్, నారాయణ, తిరుపతి.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పట్టణంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా పట్టణంలోని డంపింగ్ యార్డ్ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పెద్ద నగరాల్లో చెత్త సేకరణ, వ్యర్థాల తరలింపు సమస్యగా మారిందన్నారు మంత్రి పొన్నం. చెత్త తరలింపునకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. వరంగల్, కరీంనగర్ మధ్యలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పెద్ద నగరాల్లో చెత్త మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక పెద్ద సమస్య అయిపోయింది. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి జమ అయినటువంటి ఈ కరీంనగర్ డంప్ యార్డుకు సంబంధించి గతంలో కేంద్ర మంత్రి ఖట్టర్ గారు హౌసింగ్ బోర్డు కాలనీకి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క డంప్ యార్డు మీద కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సమస్య పరిష్కారం చేయాలి. పట్టణానికి ఇది ఒక పెద్ద అనారోగ్య కారణమైనటువంటి సమస్యగా మారిందని విజ్ఞప్తి చేసినాం. వేదిక మీద నుండి కరీంనగర్ ప్రజలకు హామీ ఇచ్చినారు. ఈ డంప్ యార్డు తొలగింపుతో పాటుగా వరంగల్, కరీంనగర్ సంబంధించినటువంటి ఈ డంప్ యార్డ్ మేనేజ్మెంట్ కు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని తీసుకొని 2 నగరాల మధ్యలో దాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి మాట హామీ ఇచ్చినారు. ఈ రోజు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి వేస్ట్ మేనేజ్మెంట్ దానికి సంబంధించినటువంటి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి దీన్ని సందర్శిస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పుడు సందర్శించిన నివేదికను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఈ డంప్ యార్డుకు తొలగింపుపై హామీ ఇచ్చినటువంటి అంశాన్ని తొందరగా అమలు చేస్తూ డైలీ వేస్టేజ్ ను ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, ఆల్రెడీ స్టోర్డ్ వేస్టేజ్ ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేటువంటి ఒక ప్రక్రియ తీసుకొని సమయం 8 నెలల నుంచి సంవత్సరం దాకా పడుతుందని చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద 5 లక్షల మెట్రిక్ టన్నుల పైన డంప్ ఇక్కడ ఉంది. ఇదంతా కూడా క్లీన్ చేసి దాని తర్వాత పరిసర దగ్గర ఎక్కడో ఒక కాడ డైలీ వైజ్ వచ్చే వేస్ట్ మేనేజ్మెంట్ డైలీ ప్రాసెస్ చేసే విధంగా మెకానైజేషన్ చేసి ఆ కార్యక్రమం తీసుకుంటున్నాం. జగిత్యాల జిల్లాలో గొర్రెపల్లి గ్రామంలో మొసలి కలకలం రేపుతుంది. గోదావరి పరివాహక ప్రాంతంలో మొసలి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గోదావరి నది పరిసరాలకు రైతులు వ్యవసాయ పనుల కోసం, అలాగే గ్రామస్తులు పశువులను మేపేందుకు తరచుగా వెళ్తుంటారు. మొసలి సంచారం వల్ల ఎవరైనా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. మొసలిని పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. మొసలిని పట్టుకునే వరకు నది పరిసరాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. దివ్య అనే మహిళ భాగ్యనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని చామ్ వెల్నెస్ స్పా సెంటర్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కూకట్పల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఆన్లైన్లో కస్టమర్లను బుకింగ్ చేసుకొని స్పా సెంటర్లో యువతులతో వ్యభిచార నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడిలో 10 మంది యువతులు పట్టుబడగా దివ్యతో పాటు సంగీత, ప్రకాష్ అనే 2 వ్యభిచార గృహ నిర్వహించేందుకు మద్దతిస్తున్నట్లు గుర్తించి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ కేవి సుబ్బారావు తెలిపారు. భాగ్యనగర్ కాలనీలో నుండి ఒక స్పాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుతున్న సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సైబరాబాద్ టీము ప్లస్ కూకట్పల్లి పోలీస్ కంబైన్డ్గా రైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్తే చామ్ బ్యూటీ స్పా అని ఒక పేరు ఉంది. దాంట్లోకి వెళ్ళి రైడ్ చేస్తే అందులో ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళలో రిసెప్షన్లో ఉన్న 3 ఎంక్వైరీ చేస్తే దివ్య అనే ఒక లేడీ తన ఓన్గా స్పా అని పేరుతోటి ఒక సెలూన్ లాగా ఓపెన్ చేసి స్పా పర్మిషన్ తీసుకుని ఆమె కస్టమర్లను తీసుకుని వచ్చి అందరికీ ఆన్లైన్లో కాంటాక్ట్ చేసి వాళ్ళతోటి ఇక్కడికి వచ్చినాక ఈ కస్టమర్లతోటి ప్రాస్టిట్యూషన్ చేపిస్తుంది. తీసుకొచ్చిన వాళ్ళందరితో కూడా అన్నీ అక్కడ రైడ్ చేస్తే అక్కడ మాకు అన్ని కండోమ్స్, సెల్ ఫోన్స్ అన్నీ దొరికినాయి. వాటి బేస్ చేసుకుని అక్కడ 6 విక్టిమ్స్ ఉన్నారు, ప్లస్ 3 ఆర్గనైజర్స్. ఈ దివ్య, ఆమెకు తోడుగా సంగీత అండ్ ప్రకాష్ అని వాళ్ళిద్దరు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి వాళ్ళు రిమాండ్ చేస్తున్నాము. ఇట్లా ఎవరైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడితే అందరి మీద తప్పకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాము. కాబట్టి 3 జైలుకి పంపించేసి ఆ విక్టిమ్స్ 6 కూడా కోర్టు పర్మిషన్ తీసుకుని హోంకు తరలించడం జరుగుతుంది.
దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్, లెబనాన్లపై అమెరికా, ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులతో విరుచుకుపడగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇప్పటిదాకా యుద్ధంలో మొత్తం 1700 మంది మృతి చెందారు. ఇందులో ఎక్కువ మంది ఇరాన్ వాసులే. యుద్ధాన్ని త్వరగా ముగించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత ప్రకటించడం, ఆ తర్వాత మరింత తీవ్రంగా దాడులు చేసి హర్ముజు జలసంధికి విముక్తి కల్పించి యుద్ధాన్ని ముగిస్తామని ఆయనే మళ్ళీ వెల్లడించడం, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ స్పష్టం చేయటం గందరగోళాన్ని సృష్టించింది. యుద్ధాన్ని ముగిస్తామని ట్రంప్ వెల్లడించగానే చమురు ధర $90లకు తగ్గింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పలుచోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి. పలు భవనాలు, గోడలు కదిలిపోయాయి. శిథిలాల నుంచి పలువురిని వెలికి తీయాల్సి వచ్చింది. టెహ్రాన్, ఇతర నగరాల్లో దాడులతో బెంబేలెత్తుతున్న వేల మంది ప్రజలు చిన్న పట్టణాలు, గ్రామాలకు తరలి వెళ్తున్నారు. దాదాపు 1,00,000 మంది టెహ్రాన్ వీడారని నివేదికలు చెబుతున్నాయి. ఈ నగరంలో 97 లక్షల మంది నివసిస్తున్నారు.